గొప్పల బాబు ఏడికి వచ్చినాం వస్తారా సున్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయారు, పిల్లలు, లక్కి తల్లి అందరు ఫ్రెష్ అప్ అయిపోయారు. సున్ని ఏం వంట చేస్తుంది చూపిస్తారా? అది సున్ని ఏం వండుతున్నావురా? సరుప ఉందా? సున్ని ఎటువైంది? మా సరుప హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. రేణుకా సిస్టర్ వీడికి వచ్చినాక బాగా రిసీవ్ చేసుకుంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సున్ని ఫ్రెండ్ ఇది మొత్తానికి రైస్ పెట్టేసింది అందరి కోసం. పప్పుచారు వేస్తుంది, టీ పెడుతుంది. చూసిరా, ఇదో మా సున్ని ఫ్రెండ్. ఎన్నేళ్ళ తర్వాత కలిసి కోచింగ్ అప్పుడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత రిసీవ్ చేసుకున్నాడు, మామూలుగా రిసీవ్ చేసుకోలేదు అక్క కదా. సునీ కొంచెం మాకు కూడా చూపిస్తే మేము కూడా తాగుతాం. సునీ చాలే, షుగర్ మొత్తానికి వేయలే, చాలే ఏదో ఒకటి చాలు చాలు చాలు. ఇది మా సున్ని వాళ్ళ ఫ్రెండ్ రేణుక చెల్లె వాళ్ళ ఇల్లు. ఇది కాస్రా అన్నారా? కాస్రా. ఈ చెల్లె వాళ్ళ కొడుకు వీడు చిన్నోడు. వీడియో కాల్ అనుకున్నావారా? ఇది మొత్తానికి కిచెన్ మంచిగా ఉంది, చిన్నగా నీట్గా మంచిగా కుట్టించుకుందాడు. ఈ కట్టించుకుంది, కుట్టించి మేము చూసి అదే వస్తుంది బట్టలు కుట్టి. చాయ్ పెడుతుంది, అయిపోయింది దానికి తాగిపించుడే. చాయ్ జ్వరంతో నాకు మిగతా పోయింది. మొత్తం బెల్లమే మొత్తం టీలో బెల్లమే తాగేటట్టుంది చెల్లె. బెల్లం గ్లాస్, ప్లాస్టిక్, స్టీల్ గ్లాస్. కొంచెం దూరం పెట్టరా, లేకపోతే మాడదే ఆల్సి దస్తే పడసరక. లక్కీ పెడతా, నీకు కూడా పెడతా. తినోర్రి. అండ్ ఇంకా ఈ చెల్లె వచ్చేసి మా సున్ని చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఎప్పుడో స్టడీ చదువుకున్న రోజుల్లో కోచింగ్లో ఫ్రెండ్స్ అయ్యారంట ఇంకా. సో బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ రోజుల్లో ఎవరికంది అసలు ఓపిక ఉంటుంది చెప్పండి. నాకైతే నిజానికి చాలా చాలా బాగా అనిపించింది, హ్యాపీ కూడా అనిపించింది. ఇంతమందిని హ్యాండిల్ చేయడం అంటే గ్రేటే కదండి. అందరం కూడా ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే అందరం కూడా అందరి కోసం టీ ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రేణుక, నువ్వు వీడియో చూస్తే మాకింత ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నిజానికి చెప్పాలంటే లక్కీ తల్లి మంచి నిద్రలో ఉంది, కార్లో నుంచి అస్సలు లేవట్లేదు. బట్ నాకేమనిపించిందంటే లక్కీని కంపల్సరీ లేపాలి, ఫ్రెష్ అప్ కాకపోతే లక్కీ అంతా చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అసలు ఎంత కష్టపడి లక్కీని లోపల తీసుకొచ్చినానో నాకే తెలుసు ఆ విషయము. సో అది లక్కీకి అయితే తినిపించేసిన, అందరు తినేసిరు. ఇంకా దాని తర్వాత ఇంకా మేము కూర్చొని అయితే తింటున్నాం అన్నమాట. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అక్కడ తిని స్టార్ట్ అయ్యే వరకే మాకు టైం వచ్చేసి 10:30, 11 ఆల్మోస్ట్ ఆ టైం అయితే అయిపోయిందన్నమాట. ఇంకేం చేస్తాం ఇంకా, కాకపోతే అందరం ఫ్రెష్ అప్ అవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా. పైగా మేము మేడారం నుంచి వచ్చింది కొంచెం లేటు, అక్కడ 7:30కి అలా స్టార్ట్ అయినాం అన్నమాట. ఇంకా వచ్చేసరికి నిజానికి చెల్లె బయట ఇంట్లో గ్లీజర్ వేడి నీళ్ళు పెట్టి రెడీగా పెట్టేసి ఉండింది. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇక వంట కూడా పప్పుచారు, పచ్చిపులుసు, పండుమిర్చి చట్నీ ఇదంతా కూడా రెడీ చేసిందన్నమాట. బట్ ఎనివేస్ అండి, అక్కడికి వచ్చి అలా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయిన తర్వాత అనిపించింది మనిషికి మనశ్శాంతిగా అనిపించింది, హాయిగా తృప్తిగా అనిపించింది. బట్ ఇది ఇంకా మేడారం నుంచి పస్రాకి 20-25 కిలోమీటర్స్ ఏమో డిఫరెన్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఇంకా అలాగా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ సరౌండింగ్స్లో చూడడానికి ఏవేవి ప్లేసులు బాగుంటాయంటే ఆ చెల్లి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఇంకా చెల్లెకి వచ్చేసి 2 బాబులండి, హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు అందరూ. బట్ వాళ్ళ సార్నే మేము కలవలేకపోయినాం డ్యూటీ పర్పస్గా. సో అది అందరం తిని రెడీ అయ్యే వరకు అయితే ఓ గంట, ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే అయిపోయింది. మంచిగా తినేసినాం, కానీ మస్తు రిసీవ్ చేసుకుంది. ఇంకా దాని తర్వాత అక్కడ బాయ్ బాయ్ చెప్పేసి
నెక్స్ట్ అయితే లక్నవరంకి వెళ్తున్నాము. లక్నవరం ఏముందో నేను వచ్చినట్టే గుర్తు నాకు ఒక్కసారి చూద్దాం. ఒకసారి వచ్చిన స్పోర్ట్స్ అప్పుడే, కానీ అప్పుడు అంత డెవలప్మెంట్ లేకుండే. లక్కీ గారు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రిలాక్స్ అయిపోయింది. లక్కీ హాయ్, ఏమైంది? హ్యాపీయానో చెప్పు. దానికి ఇదిగోండి బయలుదేరిపోతున్నాం. నాకైతే వచ్చినట్టే కనిపిస్తుంది. ఇది దగ్గరకు పోయినాం కదా కాదో తెలియదు. రామప్ప చెరువు పోయినానో లక్నవరం చెరువు పోయినో రెండు కనిపిస్తుంది నాకు. చెరువు అదే అనుకుంటున్నా, అదో ఇదో. లక్నవరం ప్రాజెక్ట్. అండ్ ఇంకా లక్కీ అని కార్లోనే కూర్చొని పెట్టేసి అయితే ఇంకా మేము లక్నవరము ఇదంతా కొంచెం బ్రిడ్జ్ పైన అటు ఇటు కొంచెం వాకింగ్ చేసి అలా నేను రావడం, ఫస్ట్ అందరు రావడము. నేను వచ్చాను అనుకున్నాను, కానీ నేను వచ్చింది అయితే రామప్ప చెరువు అనమాట. ఇదేదో రీసెంట్గా అయినట్టే ఉందంటే ఒక 5-6 years 10 years ఆ లోపు అయినట్టుంది. అంతకుముందు లేకుండా ఇదంతా కూడాను. ఇంకా అలాగా అక్కడ దిగినాక కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్, అలా కొంచెం ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. లక్కీ గారు మాతో లేదంటే మోస్ట్లీ నాకు లక్కీ అనే విషయంలో ఒక్కటే ఒక బాధ ఏమనిపించిందంటే, లక్కీకి కూర్చోడానికి ఒక చైర్ తీసుకెళ్ళడం నేను మర్చిపోయాను. ఆల్రెడీ ముందు రోజు అంత ప్లానింగ్లో అంతా చేసుకున్నాం, కానీ చైర్ ఒక్కటి ముందు వరకు వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది. అదొకటే మైనస్ అయింది. బట్ పాపం కూర్చొని బిడ్డ అయితే నిజానికి ఆచిపోయింది. కానీ నాకు అంటే లక్కీని లాంగ్ జర్నీ తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది. కొంచెం హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ములుగు డిస్ట్రిక్ట్ లక్నవరం. రండి, మస్తుంది. సేమ్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది. అంటే నా మీటర్ ఏమన్నా ఫోటో తీయాలి. अरे अयो बाबू फास्ट पहले उनको दे दो वो సరే మీరు ఇన్న ఆగురు మేము వచ్చినాము మొత్తానికి బోటింగ్ వీడియో తీమని బాగా పట్టుకుంటాడు. వీడియో తీరి ఫస్ట్ టైం. ఫుల్ మజా, ఇదో థ్రిల్లింగ్.
आधा ऊस खींच ला रहा ना उसी क्या 4 से दे रहा हूँ वो असल हाँ छूट जा रहा है वो पर सेंस सेंस तुझे हो ना ధీరజ్ ఇటు చూడు ఆగా ఒక్క నిమిషం ఇటు చూడు ఎట్టుంది అవతారం రకరకాలుగా ఉందా మంచిగా అనిపించిందా ధీరజ్ భయపడ్డావును ఎక్కడ భయపడ్డావు దారి మధ్యలో మధ్యలోనా స్టార్టింగ్ లోనా నవరం చెరువు చూసేసి నెక్స్ట్ అయితే రామప్ప టెంపుల్కి వెళ్తున్నాము. రామప్ప టెంపుల్ నేను చూసిన నా 8th స్టాండర్డ్లో నేను చూసిన రామప్ప చెరువు చూసిన రామప్ప టెంపుల్ చూసిన నాకు అడిగా పడుకో గణపతి దేవుడు వెళ్తున్నాం. ఇది అయిపోతే ఇంకటితోని కంప్లీటెడ్ బ్యాక్ టు కామారెడ్డి. అది నెక్స్ట్ టైం ఇలా కాదు కానీ 1000 స్తంభాలు అది అయిపోతుంది. అది ఇది ఈ రోజా అది కూడా అవుతుందా? అది ఉట్టిగానే అయిపోతుంది ఏముండదు. కిలా బోరింగ్ ఉంటుంది. భద్రకాళి టెంపుల్ అది పక్కన అవి రెండు అయితే మనకు కంప్లీట్ మన జర్నీ అయిపోయింది. ఎడ్ల బండ్లు ఇటు వస్తున్న వాళ్ళు ఇవన్నీ కవర్ చేసుకుంటారు అనమాట. లక్నవరం ఫస్ట్ టైం చూసినాను. మంచిగా ఉంది, థ్రిల్లింగ్గా, ఎగ్జైట్మెంట్, బోటింగ్ మెయిన్. గుడికి వచ్చేసినాం. ఏంటిది రామప్ప టెంపుల్లో వాడు దానికే వచ్చిండు. ఇటెందుకు బంద్ చేసిరు దారి? ऊपर देखो కళాఖండాలు రాళ్ళకి ఎట్లా చెక్కిరు, పైన చూడాలి. ఇక్కడ ఇది అండ్ ఇంకా రామప్ప టెంపుల్ అయితే ఇంకా మన ఫాలోవర్స్ అయితే కలిసిరన్నమాట. సో మొత్తానికి కాసేపు అలా వాళ్ళతో మాట్లాడి ఇంకా మా ఆయన ఇంకా నేనేం దిగుతానులే అనుకున్నాను. తర్వాత అందరం కలిసి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. బట్ ఆ ఫీల్ టచ్ చేస్తే ఆ ఫీల్ చూసారండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎక్కడ చూసినా కానీ ఏనుగు బొమ్మలు, వావ్, అస్సలు టాలెంట్కి అయితే మామూలుగా మనకు మాటల్లో చెప్పలేము. మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. దాని గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కూడా మనం కాదు. సూపర్ అసలు టెక్నాలజీ పైన గ్రౌండ్ కూడా ఎట్లా ఫినిషింగ్ వచ్చినాయి. समुद्र चिकन आधी घालायचं అంటే ఆడశక్తి ఆదిశక్తి సృష్టికే మూలం. ఈ ఏనుగులు వాటి యొక్క ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళే దారిని చూపిస్తాడు. హై హీల్స్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ని అయితే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. మాటలు ఉండవండి అసలు. ఎంత అంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే గ్రేట్ అండి. గ్రేట్ అచీవ్మెంట్స్ అయితే
ఇంకా వాటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. దాన్ని కొంచెం కొంచెం అయితే రీప్లేస్ చేస్తూ ఉన్నారు. పురాతన కట్టడాలు కదండి, వాటిని కాపాడుకోవాలంటే కొంచెము టైం పడుతుంది. బట్ ఇక్కడ చూసారా నంది ఉంది కదా, దీన్ని నేను మేము చూసింది రియల్. అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను రియల్ నందిని చూశాను. ఇప్పుడు ఏంటంటే సేమ్, కాకపోతే పైన కొంచెము కలర్ లాగా వేసి స్మూత్ ఫినిషింగ్ అయితే చేశారంట. సో అది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. పైగా నందికి కొంచెం పైన లుక్ అయితే చేంజ్ చేశారన్నమాట. కొంచెము గంటలు అవన్నీ చిన్నగా ఇలా డిజైన్ కూడా చెక్కేసి ఉన్నారు. బట్ అదర్వైజ్ అప్పటికి ఇప్పటికి సేమ్, కాకపోతే కోటింగ్ కొంచెం ఫినిషింగ్ మనకు స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చి ఉన్నది. అప్పుడు నాది 8th క్లాస్ పిక్ ఉంటే చూపిద్దాం అనుకున్నాను, కానీ ప్రజెంట్ అది ఉంది ఆల్రెడీ నా దగ్గర ఉంది. బట్ ఎక్కడుందో కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ దొరకదు. కొన్ని ఫొటోస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని నా దగ్గర ఉన్నాయి. సో అది మొత్తానికి ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. నేను అప్పుడు స్పోర్ట్స్ ఆడడానికి పోతే మా హిందీ టీచర్ వచ్చి ఉండే మాతోనే ప్రతిదీ కూడా డీటెయిల్గా గైడ్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. అంటే ఇన్ని రోజులు బుక్లోనే చదివినాం, ఈరోజు రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనేమో నా 8th క్లాస్లో నంది దగ్గర అట్లా పట్టుకుని దిగిన ఫోటో ఉంది ఇప్పటికి. నెక్స్ట్ అయితే ఒక స్పాట్ దగ్గర ఆగేసి అందరం కూడా భోజనాలు అయితే తిన్నాం అన్నమాట. లక్కీకి నేను ఆల్రెడీ తినిపించి కార్లో ఉంది, తినిపించేశాను. లక్కీకి తినిపించకుండా నేను ఏ పని చేయను. కాకపోతే అక్కడక్కడ వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయి ఉండొచ్చు. బట్ లక్కీ తిన్నది. దాని తర్వాత ఇంకా మేమందరం కూడా తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి ఇంకా మొత్తానికి స్తంభాల గుడి నెక్స్ట్ డెస్టినేషన్ వేయి స్తంభాల గుడి. లక్కీ కార్లో ఉంది. అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ బండలు అన్ని లెక్క పెట్టాలి ఇప్పుడు అది మనం. గవ్వేనా? వెయ్యి స్తంభాల గుడి. వెయ్యి స్తంభాల గుడి ఫస్ట్ టైం నేను రావడం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అండ్ రామప్ప టెంపుల్ ఇవన్నీ వచ్చిన, కానీ 1000 పిల్లర్ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది निजामाबाद कामारेड्डी काय डेव्हलप करायचं काढ रे कोणी मारितोनी ఎంత నడిస్తే ఏముంది వెయ్యి స్తంభాల గుడిని సో వర్షం మూవీలో చూడడమే కానీ రియల్గా నేను ఫస్ట్ టైం చూశాను. 1000 పిల్లర్ అంటే 1000 పిల్లర్లు ఇలా లైన్లో ఉంటాయి కావచ్చు అనుకున్నాను, కానీ ఆ టెంపుల్లోనే ఆ గోడతోనే పిల్లర్స్ అన్ని 1000 పిల్లర్స్ అని కౌంట్ చేస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం చూశాను. చూడండి అబ్బా, బాగుంటుంది. ఎన్నో ఏళ్ళ నాటి కట్టడాలు కదా, మనకు ఒక థ్రిల్లింగ్ని మన వాళ్ళ కొత్త ఎక్స్పీరియన్స్ని కూడా ఇవన్నీ పరిచయం చేస్తూ ఉంటాయి. ఏదైనా అంత టెక్నాలజీ లేనప్పుడే ఇవన్నీ చేసిరంటే నిజానికే హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నాకైతే మస్తు అనిపించింది. సో చూస్తూనే ఉండాలనిపించింది. ఎటు చూసినా అసలు ఎంత ఆర్కిటెక్చర్, అసలు ఎంత స్మూత్ వర్క్, ఏదైనా కానీ మాటల్లో చెప్పలేమండి. అది చూస్తేనే ఒక అనుభూతి. చాలామంది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అడిగారు కదా, ఎక్కడుందక్క ఈ టెంపుల్ అని చెప్పేసి అడిగారు కదా. ఇవన్నీ కూడా వరంగల్ అండి. కాకతీయుల పుట్టినిల్లు వరంగల్. కాకతీయ తోరణాలన్నీ కూడా కాకతీయ కాలం నాటి ప్రతిదీ కూడా ఇక్కడే కనిపిస్తాయి వరంగల్లో. వరంగల్కి ఒక్కటి వెళ్తే మనకు అన్నీ ఆ చుట్టుపక్కలనే ఉంటాయి. టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఏంటిది భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్కి అయితే నెక్స్ట్ అయితే వచ్చేసినాం. అన్నీ ఒకే రోజు డెస్టినేషన్ రీచ్ అయినామంటే మేము గ్రేటు. ఎన్ని డెస్టినేషన్ 4 డెస్టినేషన్, దిస్ ఈజ్ 4th వన్. ఒకటే రోజు అన్ని కవర్ చేసేసినాం. లక్కీ
మన్నించను. అండ్ ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ చూసారండి, మామూలుగా అసలు రాళ్ళు నేను ఇంత పెద్దగా చూడనే లేదు ఎప్పుడు. ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ మధ్యలో అమ్మవారి టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్ అసలు. అండ్ ఇంకా లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రాళ్ళల్లో కూడా ఒక మ్యాజిక్ ఉందండి. ఎటువైపు చూసినా కానీ మనకు వినాయకుడే కనిపిస్తారు అన్నమాట. అంత సూపర్ ఉంది. నేను నైట్లో కాబట్టి మీకు చూపించలేకపోయాను కానీ అసలు అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపించిందండి. ఆ రూపం ఇప్పటికీ నా కళ్ళ నుంచి పోవట్లేదు. సో లక్కీ గాడు కార్లో కూర్చొని ఉన్నాడు. ధీరజ్ కూడా రమ్మంటే రాలేదు. మేము ఇవన్నీ కూడా ఒకే రోజు రీచ్ అవ్వాలంటే కొంచెం ఫాస్ట్గానే దర్శనం చేసుకొని ఇంకా తొందరనే స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏ టైం అయిపోతుందో, అప్పటికే మాకు లక్కీని హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఒకటండి, లక్కీని తీసుకొని ఇలాంటి కొంచెం 1 డేలో అయితే వెళ్ళి రావచ్చు, కానీ ఎక్కడన్నా 1 or 2 డేస్కి వెళ్ళాలంటే లక్కీతో అస్సలు కుదరని పని. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసిన నేను. బట్ లక్కీకి ఇబ్బందే, ఎట్ ద సేమ్ టైం మాకు కూడా ఇబ్బందేనండి. అమ్మో టార్చర్ అసలు. ఏంటంటే కూర్చొని ఉండడం పెద్ద ఇబ్బంది. నేను ఒక చైర్ ఒకటి తీసుకెళ్దామని చైర్ ఒకటి మిస్ అయిపోయింది. ఇంకా దూరం లాంగ్ వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చిందన్నమాట. బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా కొన్ని ఉండవు. కొన్ని పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. కొన్ని కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ ఉంటాము. జీవితం అంతే కదండి. కొత్త ప్రయత్నాలు చేయాలి, ప్రయాణాలు చేయాలి, అనుభవాలు నేర్చుకోవాలి, తెలియంది తెలుసుకోవాలి. ఇంకప్పుడే మన సమస్యలన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడే అంటే తలుచుకొని బాధపడుతుంటే అసలు కుదరదు కదా. సో లైఫ్ అన్నాక మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఎక్కడో ఒక చోట అన్ని గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. అప్పుడప్పుడు తిప్పాలి. బట్ ఇలాంటి ప్లేస్ అంటే నాకు కొంచెం లక్కీ తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా మేము మేడారం దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు రాలేదు, కారులోనే కూర్చున్నారు. కాబట్టి నాకు కొంచెము లేదంటే ఇంకా సమ్మక్క సారక్క గద్దెర దగ్గర తీసుకునే వరకు లక్కీ అక్కడ పచ్చడైపోతుండే ఆ క్రౌడ్లో. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంకా కొంచెం నేను రాగానే వేడి రైస్ పెట్టేసిన. మా మరుదులు చెల్లెలు అందరు తినేసి వెళ్ళిరు. అవన్నీ ఏం వీడియో తీయలేదులేండి. బట్ ఏదైనా కానండి, మన ఇల్లు మన ఇల్లేనండి. లక్కీ తల్లి ఎంత బాగా రిలాక్స్ అవుతుందో చూసారు కదా. బట్ లక్కీని చూస్తే బాధ అనిపించిందండి. నా బిడ్డ ఫేసు కానీ కాళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. అసలు మామూలు సిచ్యువేషన్ కాదమ్మా. తప్పు అసలు లక్కీని తీసుకెళ్ళడం మేము చేసిన పెద్ద తప్పు అనిపించింది. వచ్చి రాగానే లక్కీ తల్లి పరిస్థితి దారుణం. అసలు కాళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. లక్కీ తల్లి కాళ్ళకు కొంచెం ఆయింట్మెంట్ పెడదామని చెప్పేసి ఆయింట్మెంట్ పెడతా ఉన్నాను నేను, డైక్లోఫిన్. మస్తు బాధ అనిపించింది దాని అవతారం చూసి అయితే. అబ్బో నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లక్కీకి రాకూడదని చెప్పేసి అనుకున్నాను. చెప్తున్నాను కదండి, నాకు ఇదొకటి కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. బట్ ఏదైనా కానీ ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి లక్కీ అండ్ ధీరజ్ ఇద్దరు కూడా అప్పటికే పడుకున్నారు. లక్కీ తల్లిని తీసుకొచ్చి బెడ్ పైన పడుకున్నప్పుడు ఆమె ఫేస్లో ఆనందం చూడాలి. అసలు అది మామూలుగా కాదు ఆనందము. ఎక్కడి సామాన్లన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసరికి ఇవన్నీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసేవరకు 12 అయిపోయిందన్నమాట. ఏదైనా కానీ ఎన్ని ఊర్లు ఎక్కడికి ఎవరింటికి పోయినా కానీ మన ఇంటికి మనం వస్తే ఆ ప్రశాంతతనే వేరు. అది మాటల్లో చెప్పలేని ప్రశాంతత. బట్ నా బిడ్డని కాసేపు అలా చూసుకొని అయితే మస్తు బాధ అనిపించింది. నా బిడ్డ పరిస్థితి ఎలా అయిపోయిందా ఏంటని చెప్పేసి రకంగా బాధ అనిపించింది. ఇంకోసారి లక్కీ తల్లిని ఇబ్బంది పెట్టకూడదని కూడా అనిపించింది అన్నమాట. మొత్తానికి ఇది మా మేడారం వ్లాగు. ఎలా అనిపించింది మీ అందరికీ? వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసి రండి. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.